చింతకుంటల పోషమ్మ తల్లి బోనాలు అవుతున్నాయి. బోనాలు చేస్తారు. వీళ్ళందరూ బోనాలు చేస్తారు. ఊరు మొత్తం మేము కూడా పోషమ్మ తల్లికి దేవతకు దేవతకు బోనం అంటాను. బోనం పూజిస్తాను. వంటకు స్టార్ట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, మేము పోషమ్మ దేవుని చేసుకుంటున్నాము. ఇలా చింతకుంటల పోషమ్మ బోనాలు. ఇక మా ఆడబిడ్డల ఇంటికాడ అయితే పోషమ్మ బోనాలు అయితే జరుగుతున్నాయి. ఈ వ్లాగ్ అయితే అదే. మేమైతే లేమన్నమాట. సో మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వెళ్ళలేదు. సో ఇంకా చిన్న ఆటపిల్లతో అయితే బోనాలు అయితే చేసారు మా ఆడబిడ్డల ఇంటి దగ్గర. అందరూ వచ్చారు మా వాళ్ళంతా. మేమే మిస్ అయిపోయినాం. సో బోనానికి అయితే ఇంకా మా ఆడబిడ్డ అయితే రెడీ చేస్తుంది అన్నీ దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి. చూసారు కదా, బోనాలు అయితే చాలా బాగా అయితే జరిగాయి నాకు తెలిసి. అండ్ ఇంకా శివశక్తి అయితే వచ్చిండ్రు, చూసారు కదా. ఇదైతే మా కరీంనగర్లో వస్తుంది ఆ దేవత శివశక్తి పెద్ద బోనం ఎత్తుకొని. సో ఇక్కడ కూడా వచ్చింది. ఈసారి అయితే ఫస్ట్ టైం ఆడబిడ్డలు ఇంటికాడ. ఎందుకనంటే వాళ్ళు ప్రతిసారి అంటే ఇండ్లకు గృహప్రవేశం చేయలేదని ఇప్పుడు బోనం చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అయినా కూడా మేమైతే మిస్ అయిపోయినాం. సో శివశక్తి బోనం ఎత్తుకొని చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. సో కరీంనగర్లో కూడా ఇట్లా ఇద్దరు ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. నా వ్లాగ్స్లో కొన్ని మిస్ అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ వ్లాగ్లో అయితే కనిపిస్తుంది. అక్కడ శివశక్తి ఇక్కడికి వచ్చేసింది అన్నమాట. సో చూడండి పెద్ద బోనం ఎత్తుకొని ఎలా చేస్తుందో, బాగుంది కదా. సరే ఇంటికాడ మీరు ఆలోచన
గట్ల అసలుగా ఒప్పుకోము మేము. ఎందుకు ఒప్పుకుంటాము మేము గట్ల ఒప్పుకున్నాం జీతం మంచిగా నిండారుగా తల్లి దయమో తప్పు చేసి ఐదు పదాలు కానీ 5,000 కానీ బాగా 5,000 కానీ నేను కాసులు ఇత్తు కానీ మీకు నేను ఇత్తు కదా కాసులు చూసారు కదా మా అక్కల మా ఆడబిడ్డల పోషమ్మ జాతర ఎలా జరిగిందో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మా వాళ్ళు ఇంకా బోనం పెట్టేసి ఇంటికి వచ్చేసి వంట చేసుకొని అయితే తినేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫాలో ఫర్ మోర్.